నమస్కారం అండి. తెలుగువానికి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మరకతమణి ఎంఎం కీరవాణి గారి పుట్టినరోజు. అసలే సింగరు, అద్భుతమైన గాయకుడు ఆయన పాటలంటే ఎన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయో కదా, వాటన్నింటినీ గుర్తు చేసుకుందాం. మనతో పాటు అరుణా సుబ్బారావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దామా మేడం? నమస్తే. నమస్తే అమ్మా. కీరవాణి గారి పుట్టినరోజు కదా. అవునమ్మా. మీరు మంచి పాటలతో రెడీ అయ్యి వచ్చే ఉంటారు. ఎందుకంటే ఆ పాటలు ఎప్పటి నుంచో పాడుకుంటూ ఉన్నాం కదా, అందుకని కొంచెం గుర్తున్నాయి నాకు. చాలా అన్ని అద్భుతమైనవే. వాటిలో సెలెక్ట్ చేసుకోవడం మీకే కష్టమై ఉంటుంది. నాకు చాలా కష్టమైంది అసలు నిజంగా. ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కీరవాణి గారికి కోడూరి మరకతమణి కీరవాణి గారు. వావ్. ఆయన పేరు ఎంఎం కీరవాణి గారు అని అంటారు. తమిళంలో మరకతమణి అని పిలుస్తారు, హిందీలో ఎంఎం క్రీమ్ అని పిలుస్తారు. క్రీమ్ కూడా ఓంప్రదమైన పలుకు, వర్డ్ అది. అసలు కీరవాణి అనేది ఒక రాగం. మరకతమణి అంటే అసలు నిజంగా మామూలు కాదు. ఆ మణి గొప్పతనం అటువంటిది. మరి అందుకని వారికి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు కీరవాణి గారికి. కీరవాణి గారికి తెలుగు అని తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. స్టార్ట్ చేద్దామా? చేద్దామమ్మా. ఎన్నో పాటలు ఉన్నాయి ఆయనవి. ఆయన 1989లో సినిమా రంగానికి వచ్చారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా. మనసు మమత సినిమా పేరు. అందులో మన నరేష్ గారు ఉంటారు, సితార గారు ఉంటారు. మాస్టర్ తరుణ్ చిన్నపిల్లాడిగా చేశారు అందులో. ఆ సినిమా నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత అన్ని సినిమాలు, ఆయన సినిమాలో ప్రతి పాట హిట్టే. ఈ పాట బాగుంది, ఈ పాట బాగాలేదు అనడానికి అసలు ఎక్కడ అవకాశమే లేదు కదా. అంత మంచి పాటలు, అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం. మరి ఆ మహానుభావుడు పాటలు ఎన్నన్నీ తలుచుకుందాం. అన్నీ తలుచుకోవాలంటే చాలా ఎపిసోడ్లు చేయాలి కాబట్టి కొన్ని పాటలు గుర్తు చేసుకుందాం. అదే ఈ అన్ని అద్భుతమైన పాటల్లో ఏ వాణిముత్యాలు ఏరారా అని ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. ఆయన పాడినవి ఎక్కువ ఏరుకున్నాను నేనైతే. ఓకేనా? ఓకే. ముందు ఈ పాట అందరికి బాగా ఇష్టమైన పాట, నాకు ఇంకా ఇష్టమైన పాట, నీకు కూడా ఇష్టం అనుకుంటున్నా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎంత హాయి అయిన పాట, అద్భుతమైన పాట. అది ఆ లిరిక్ సాహిత్యం అంత గొప్పగా రాశారు చంద్రబోస్ గారు. ఆ పాటకి అంత గొప్పగా సంగీతాన్ని సమకూర్చారు కీరవాణి గారు. మరి ఆ పాటకి అంత చక్కగా పాడి అందాన్ని ఇచ్చారు
చిత్రమ్మ గారు కదా. ఆ పాటని ఇక్కడ చక్కగా ప్రజెంట్ చేశారు మా అరుణా సుబ్బారావు గారు. అరుణమ్మ గారు అంట సరిపోతుందమ్మా. అరుణమ్మ గారు. అరుణమ్మ గారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే కీరవాణి గారి పాటలన్నీ కూడా ఎన్నో వింటూనే ఉండే కొద్దీ నాకు ఒక రకమైన ఆనందం. ఆయన సంగీతం చేయడం కూడా చాలా గొప్పగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది మనకి. అవునా? నాకు ఆయన పాడిన పాటలు కొన్ని ఉన్నాయి, అవి గుర్తు చేసుకుందాం. ఆయన గొంతులో ఒక ఆర్ద్రత ఉంటుంది తెలుసా. ఆయన పాడిన పాటల్లో ఆర్ద్రత ఎంత బాగుంటుందంటే ఎక్కడో మనకు టచ్ అవుతుంది, మనసుకు టచ్ అవుతుంది. నాకు ఈ పాట చాలా ఇష్టం అమ్మా. ఈ పాట పాడతాను, ఆయనే పాడారు. ఈ సినిమా ఏంటో తెలుసా, రవితేజ గారు ఈ అబ్బాయి చాలా మంచివాడు, పేరు విన్నాడులే తెలీదు కానీ రవితేజ గారు అంటే మాస్ మహారాజు కదా. అయితే అతను ఏం చేశారంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెంబర్స్లో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేశారు. అలాగే ఈ సినిమాలో కూడా ఈ అబ్బాయి చాలా మంచాడు. అది చాలా బాగుంటుంది సినిమా కూడా, చాలా ప్రశాంతంగా ఉంటుంది సినిమా అంతా. దాంట్లో పాటలన్నీ బాగుంటాయి కానీ నాకు ఈ పాట చాలా ఇష్టం. ఎక్కడున్నా సరే ఎన్నిసార్లైనా వింటాను నేను. అవునా? ఓకే, నీకు ఏముంది ఇది గుర్తు చేసుకుంటున్నట్టుగా ఉందా? ఓకే. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమ. పసిపాపలో ముసినవ్వుల కపటాలు లేని ప్రేమ, మునిమాపులో మరుమల్లెల మలినాలు లేని ప్రేమ, అరచేతిలో నెలవంకల తెరచాటు లేని ప్రేమ, నది గొంతులో అలపాటలో తడబాటు లేని ప్రేమ, మనసుల కలివిడి ఫలితం ప్రేమ, తనువుల తాకిడి కాదు సుమా, అనంత జీవయాత్రలో తోడు ప్రేమ ప్రేమ. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమ. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమ. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమ. ఆహా, కీరవాణి గారు పాడారు ఈ పాట. ఎంత హాయిగా ఉందో వింటుంది. చాలా హాయిగా ఉంటుంది. నిజమే కదా మ్యామ్, ఏ ఊర్లో అబ్బాయి ఏ ఊర్లో అమ్మాయిని చేసుకుంటాడు, ఎక్కడ వాళ్ళకి ముడి పెడతాడో అర్థమే కాదు. అంతేరా మరి. అది ఎందుకంటే ఆ గొప్పతనం అటువంటిది, భగవంతుడు అలా ముడివేస్తాడట. ఇంకోటి ఏంటంటే మనకి ఒకరి ఆస్తి అని ఒకరికి అవుతుంది కానీ ఒకరాలు ఇంకొకరికి అవ్వదంటారు కదా. మనకు అప్పుడు పాత రోజుల్లో చూడు, అసలు ఏనాయనా అరుంధతి కనిపించిందా అని అడిగాడట పెళ్ళిలో ఒక ఆయన, పెద్ద 6 లక్షలు అరుంధతి కాదు కానీ 6,000 కనిపించిందండి, అప్పు కనిపించింది అన్నాడట. అంటే ఆ రోజులే కదా, ఆ రోజులో కాబట్టి 6,000 అప్పు ఎప్పుడు మన తాతల కాలంలో కదా. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చినాక ఏనాయనా అరుంధతి కనిపించిందా, అరుంధతి కనిపించలేదు కానీ 60,000 అప్పు కనిపించిందండి. అంటే మా రోజుల్లో
కదా. ఆ తర్వాత మీ రోజులకు వచ్చేసరికి ఏనాయనా అరుంధతి కనిపించిందంటే అరుంధతి కాదు కానీ 60 లక్షల అప్పు కనిపించింది. అయిపోయి కదా. ఆ తర్వాత పెళ్లి కొడుకులు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పిల్లలు పెళ్లి కొడుకులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఏనాయనా అరుంధతి కనిపించిందంటే కనిపించడం ఏంటండి, నేను ఇప్పటికి 4-5 సార్లు చూసాను ఆ సినిమా, అనుష్క హీరోయిన్. అరుంధతి అంటే సినిమా అనుకున్నాడు అబ్బాయి. అంటే ఇవన్నీ సరదాగా నవ్వుకొని చెప్పుకుంటారు కానీ నిజాలు ఇవన్నీ కదా. అయితే అలాగే మనకి మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమా కూడా ఈయనే చేశారు సంగీతం. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు ఈయన, తెలుగు, తమిళం, హిందీలో. అయితే దీంట్లో కూడా ఈయన పాడిన పాట ఇది చాలా బాగుంటుంది. దాంట్లో మనకి లలు దర్వాజా లస్కర్ మనం గుర్తు చేసుకున్నాం కదా, ఆ పాట సూపర్ హిట్. అందులో ఈ పాట కూడా. నాటకాల జగతిలో జాతకాల జావళి, కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి, నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు, నీటికి నీరే పుట్టదు, నీకు ఈ బాధే తప్పదు. పరువాల పాప చెరువుల్లో చేప, నీరంతా కడిగేస్తున్నా, అది చూసి లోకం విసిరేస్తే గాలం, గాలైనా కాపాడేనా, విలువ బలైన జన్మకు సిలువ పడేనా, విధికి గులామై ధర్మం తల వంచేనా, చేలైన మేసేటి కంచెలి వేలే, నాటకాల జగతిలో జాతకాల జావళి, కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి, నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు, నీటికి నీరే పుట్టదు, నీకు ఈ బాధే తప్పదు. సీరియస్ పాటలకు వెళ్ళిపోయామా, చాలా పాటలు ఉన్నాయి. కాసేపు ఇప్పుడు నవ్వుకునే పాటలు పాడుకుందాం. నవ్వుకునే ఏం కాదు, కాస్త హుషారు యాక్టివ్ అయిపోతాం. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు, అక్క ఎవరే అతగాడు, ఇట్లే నీ మనసును దోచాడు. మిగతా నువ్వు పాడతావా? రాదు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు, చెల్లి ఎవరే అతగాడు, తుళ్ళే నీ వయసుకు జతగాడు, గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులు దగా, తొలి ముద్దు చిందించెనే, వీణ మీటిన తీరుగా ఒళ్ళు చల్లని హాయిగా, బిగి కౌగిలందించెనే, రతిరాగాలే శృతి చేసాడే, జత తాళాలే జతులాడాడే, తనువంత వింత సంగీతమేదో పలికే, అక్క ఎవరే అతగాడు, ఇట్టి నీ మనసును దోచాడు, నవమన్మధుడా అతి సుందరుడా నిన్ను వలచిన ఘనుడు, చెల్లి ఎవరే అతగాడు, తుళ్ళే నీ మనసుకు జతగాడు. ఈ పెళ్లి సందడి సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. ఒకటని కాదు, అన్నీ బాగుంటాయి. తెలిసి ఇంకో విషయం ఏంటంటే మన కీరవాణి గారు మనకి ఆస్కార్ అవార్డుకి వెళ్ళారు. అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది మనకి. ఎంత గర్వకారణంగా ఫీల్ అయ్యామో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంత గర్వంగా ఫీల్ అయ్యారు నిజంగా. ఎందుకంటే బాహుబలి సినిమా పాటలన్నీ కూడా ఈయనే చేశారు, ఫస్ట్ సెకండ్. ఆ తర్వాత మనకి త్రిబుల్ ఆర్ కూడా ఈయనే చేశారు. అందులో ఈ పాట పాడుకుందాం. వెయిటింగ్. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, ఆ కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు,
నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఓకేనా? అదిరిందా? దరువు ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా నువ్వు దరువు వేయట్లేదు అమ్మలు, అందుకని. అంటే ప్రతి పాటని అలాగా ఆయన ఏంటంటే నాకు తెలిసి ఆయన అనుభవించే సంగీతాన్ని చేస్తారేమో. ప్రతి పాటలో అదే గొప్పతనం. అందుకని ఒక సినిమాలో పాటలు తీసుకుంటే ఇప్పుడు మనకి ఆపద్బాంధుడు సినిమాలో పాటలు అన్నీ ఎంత బాగుంటాయి. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపు రే బ్రహ్మకు చెల్ల వైనమెంత వల్లించవెల్ల రేపల్లెవాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల బాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ తెలిసేది ఎలా ఎలా చాంగుబళ. అదే సినిమాలో ఇంకో పాట ఆయనది. మళ్ళీ అన్ని పాటలు బాగుంటాయి దాంట్లో, ఒకదాని తర్వాత ఒకటి. నాకు ఇష్టమైన పాట ఏంటో చెప్పనా? అది నేను మధ్య నుంచి పాడుతాను, పల్లవి నువ్వు చెప్పాలి. నారదాదులేలా నాద బ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బజోవి తల్లి నారదాదులేలని నాద బ్రహ్మలేలని అమ్మలాలి చాలునే నిన్ను చల్లంగా జోకొట్టునే గోధూలి వేళాయే గోళ్ళన్నీ కనులాయే గోధూలి వేళాయే గోళ్ళన్నీ కనులాయే గువ్వల రెక్కల పైన రివు రివున రావి జోలపాడనా బేల కళ్ళకి వెళ్ళనివరా వెండినింటికి జో జో లాలి జో జో లాలి జో జో లాలి. పడుకుంటూ పోతావేమనుకున్నా నమ్ముడు, కాదమ్ముడు పడుకుంటూ పోతావేమనుకున్నా మధ్యలో చుక్కలారా కాదు కదా, మీరు నన్ను స్టార్టింగ్ అడిగారు కదా, నాకు గుర్తొచ్చింది. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లారా మంచులారా తప్పుకోండి దారికి వెళ్ళనివరా వెండినింటికి జో జో లాలి జో జో లాలి. కదా ఎంత హాయిగా ఉన్నాయి. ఎందుకంటే ఏ పాట అయినా అందం దేని అందం దాందే. ఈ పాటలన్నీ కూడా హాయిగా కూర్చొని పాడుకోవచ్చు, చక్కగా పాటలు వింటూ నిద్రపోవచ్చు కూడా. గా గరి గరి సరి గా గరి సరిగా పద సాస దప గరి సరి గగద పద దపద సదా దప గరిగా దపద సాస దపద సాస ద సరి రీరి ద సరి రీరి ద సరి గరి సరి గా రీ గ సరి గా రి గ దప గ గ పాప గ గ ద గ గ సాస గ పద 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 సద సద సరి సరి గ పదరి సరి స పదరి సరి గ పదరి సద పద పరి సద పద పరి సద పద పరి సద పద సరి గరి సరి సద పద సరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి అని పాదాబంధనలు చేసుకుంటున్నా. ఎందుకంటే పాటలు అంటే స్వతహాగా ఇష్టం కాబట్టి నాకు ఇలాంటి పాటలన్నీ పాడినప్పుడల్లా మ్యూజిక్ డైరెక్టర్స్కి సింగర్స్కి అందరికీ దండం పెట్టుకుంటుంటా. ఎంత అదృష్టవంతులు వాళ్ళు, ఇంత మంచి పాటలు పాడారు కదా, ఇంత చక్కగా మనం వింటున్నాం కదని. కీరవాణి గారి గురించి చెప్పాలంటే మనకి మీకు తెలుసు, రాజమౌళి గారి బ్రదర్ ఆయన, వాళ్ళ నాన్నగారి పేరు శివశక్తి దత్త గారిన, వారి మిస్సెస్ శ్రీవల్లి గారు అండ్ మన రాజమౌళి గారి వైఫ్ కూడా, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అవునా? అవును. నాకు ఈ విషయం తెలీదా? వాళ్ళ అన్నదమ్ములని తెలుసు కానీ తోడికోడళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని నాకు తెలియదు. తోడికోడళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, శ్రీవల్లి గారు రాజమౌళి గారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. అంటే శివశక్తి దత్త గారు అండ్ మన ఆయన ఉన్నారు కదా
పెద్దాయన ఆయన. వీళ్ళిద్దరూ ముగ్గురు అన్నదమ్ములు. ఎంఎం శ్రీలేఖ కూడా వాళ్ళ సిస్టరే. అవును. అవును. ఇది అలాగే ఇంకోటి ఏంటి, వాళ్ళకు ఫ్యామిలీ అంతా కలిసే ఉంటారట చాలా వరకు. వాళ్ళందరూ కలిసినప్పుడు కూడా మన కీరవాణి గారు కూడా ఆయన ఆ స్పాట్లో అప్పటికప్పుడు కొన్ని అందరి పేర్లతో పాటలు పాడుతుంటారు కొన్ని షోస్లో. అది నేను స్వయంగా చూశాను. చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే వాళ్ళ కుటుంబం అందరూ కలిసినప్పుడు కూడా అందరూ సరదాగా అంతాక్షరి ఆడుకోవడము, ఆడుతూ పాడుతూ, అంటే వాళ్ళు చాలా వరకు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో. అది చాలా గొప్పతనం అసలు కదా. అలాగే వాళ్ళ తమ్ముళ్ళని కూడా ఆయన పైకి తీసుకొచ్చారంటారు మన ఎంఎం కీరవాణి గారు. శ్రీలేఖ గారు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రాజమౌళి గారు అంటే చెప్పక్కర్లేదు, ఆయన మహామాంత్రికుడు ఆయన కదా. అలా మరి ఇంకా నాకు ఇంకొక పాట గుర్తుకొస్తుందిరా. అన్నమయ్య సినిమా సూపర్ హిట్. రామదాస్ పాటలు, ఏ పాటలు విన్నా ఇవి అన్నమాచారి కీర్తనలు, రామదాస్ కీర్తనలు అయినా ఆయన దీంట్లో ఆయన ఏంటంటే ఆ పాట ఆ ట్యూన్ పోకుండా అదే ట్యూన్లో చక్కగా అందరూ పాడుకునే విధంగా ట్యూన్ చేశారు మన కీరవాణి గారు. కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండపాణి, పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే పలుకే బంగారమాయేనా కదా. ఎంత హాయిగా ఉంటాయి. నీ సా గా స గా స గా స గా స ద దని సగమగ సనిద పదగ నీ సాదా సగమ గమద మదని దని స మగ సనిద మగ స, వివిధ నిర్బంధముల వెడల త్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతువా, దివిజేంద్ర వంజ శ్రీ తిరువెంకటాద్రీసా, హరే హరే హరే, దివిజేంద్ర వంజ శ్రీ తిరువెంకటాద్రీస, నవనీత చోర శ్రీనారాయణ నిగమ గమదని సగమగదని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప, నటరాజధరుడ శ్రీనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ హరిహరి నారాయణ ఆది నారాయణ. ఎంత హాయిగా ఉంటాయమ్మా అసలు ఆ నిగమ పాట వింటే. కానీ అలసితి సొలసితి అసలు ఒక్క పాట కాదు, ప్రతి పాట. మూసిన ముత్యాలకేలే మెరుగులు, ఆశల చిత్తాలకేలే అలవోకలు, అందమైన పాటలు ఇవన్నీ కదా. వీటితో పాటు నాకు ఈయన పాడింది ఇంకో పాట గుర్తుకొస్తుంది. ఆ పాట అసలు ఎందుకంటే అంటే కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే మన జీవితానికి అనువయ్యే విధంగా ఉంటాయి. మాతృదేవోభవ సినిమాలోని పాట అనమాట ఇది. అసలు ఆ సినిమా చూసిన తర్వాత ఏడవకుండా ఉండడం చాలా కష్టం. దాంట్లో పాటలన్నీ నాకు చాలా వరకు ఇష్టం. బాగా ఒక 2 పాటలు మాత్రం నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. అంటే చాలా వరకు సింగర్స్ ఏంటంటే లేడీస్ అయితే లేడీస్ పాటలు ఎక్కువ చూసుకుంటారు, జెంట్స్ అయితే జెంట్స్ పాటలు. కానీ ఇక్కడ అవును, ఎందుకంటే జెంట్స్ పాడిన పాటలు లేడీస్ పాడడం కొంచెం కష్టం, లేడీస్ పాడిన పాటలు జెంట్స్ పాడడం కష్టం. ఎందుకంటే శృతులు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఒక 2.5 శృతిలో పాడితే మగవాళ్ళు 1.5 శృతిలో పాడితే సరిపోతుంది. అలా అనమాట, ఆ తేడాలు ఉంటాయి. అందుకని మనకి డ్యూయట్స్ పాడినప్పుడు చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. అయితే అందులో నేను ఇంకో పాట పాడతాను అనమాట. ఈ పాట నాకు చాలా ఇష్టం, ఇది కూడా పాడుకుంటాను. ఇదేమో కీరవాణి గారు పాడారు, ఇంకో పాటేమో చిత్రమ్మ గారు పాడారు. ఆ పాట పల్లవి వినిపిస్తాను, ఇది మిగతా పాట పాడతాను.
ఏడు కొండలకైనా బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నీ గనుక నేను మేననుకుంటే ఎద చీకటి హరి 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 రాయినై ఉన్నాను ఈనాటికి రామపాదము రాక ఏనాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. ఇది నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడడంతసేపు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఆ పాట పాడిన వెంటనే మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు, ప్రశాంతంగా మౌనంగా ఆగిపోతాం అలా. అవును అవును, అంత బాగుంటుంది ఆ పాట. ఆ పాటలో అర్థం కూడా అలాగే ఉంటుంది. ఇదేమో కీరవాణి గారు పాడారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకీ తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకీ లోకమెన్నడో చీకటాయనే నీకిది తెలవారని రేయమ్మా కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకీ తోటమాలిని తోడులేడులే చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాదగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకీ తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకీ లోకమెన్నడో చీకటాయనే. చాలా బాగుంది నిజంగా. అసలు ఆ పాటలు వింటుంటే చాలా అసలు మాటలో చెప్పడానికి రాదు మనకి, అది మాటలు రావు కూడా నాకు తెలిసి. నీకు ఒక ఇష్టమైన పాటను పాడినా? బాధలో ఉన్నాను. నీకే కాదు అందరికి ఇష్టమైన పాట. బాధలో ఉన్నావా? సరే. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలి నాడు వేడి కన్నేసి చూడలేని జతలు శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో. నువ్వు పాడతావని తెలుసు, అందుకే నేను వెయిట్ చేస్తున్నా. ఇది ఎవరికి నచ్చదు, ఎంత గుడ్ సాంగ్. అది ఎలా అంటే రాగం తీగలాగా సాగుతూ ఉంటుంది. ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగిన
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో. తెలుసు మీరు నా నాడి పట్టేశారు. కొంచెం డల్ అవుతున్నాను అన్నప్పుడు ఫీల్ గుడ్ సాంగ్ వస్తుంది, కొంచెం స్లోగా ఉన్నానంటే యాక్టివ్ సాంగ్ వచ్చేస్తుంది. జామురాతిరి జాబిలమ్మ జోల పాడన ఇలా జోరు గాలిలో జాజికమ్మ జారనీయకే కళా వయ్యారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలూగు వేళ జామురాతిరే జాబిలమ్మ జోల పాడన ఇలా. కదా, బాగుందా? చాలా. అసలు ఆ పాట బాగాలేదనే వాళ్ళు ఉన్నారా? ఈ పాటే కాదు, ఏ పాట కూడా బాగుంది బాగాలేదు అనడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే ప్రతి పాటలో ఇంకోటి ఏంటంటే సాహిత్యం బాగుందా, కొన్నిసార్లు పాట బాగుంది కానీ సాహిత్యం బాగాలేదంటారు, సాహిత్యం బాగుంది అంటే పాట బాగాలేదంటారు. కానీ సాహిత్యం ఓ పాట ఏదైనా సరే ఆయన మాత్రం అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ పాట అయినా సరే అదొక అంటే పల్లవి ఒకలా ఉందంటే చరణం ఇంకోలా ఉంటుంది. నన్ను ప్రేమించి మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కలిగింది, అన్ని కలిసొచ్చే ఈ పిచ్చి మొదలయ్యింది. పడ్డానండి ప్రేమలో మరి, మ్యూజిక్ ఇవ్వాలి మధ్యలో. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా విందులే ఇది. చరణం ఇంకా బాగుంటుంది తెలుసా. ఈ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము. నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము, నువ్వు తాకగాని చెంగుమంది మగువ దేహము. ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి, ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి, వలపు గుర్రమిక్కి వనిత చేయమంది స్వారీ. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. కదా, చాలా బాగుంది పాట. ఇంక ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక ఎపిసోడ్ ఎక్కడ సరిపోదు. కీరవాణి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎపిసోడ్ని ముగిద్దాం. ఓకే. గుండు సూది గుండు సూది గుండెల్లో కూర్చిందమ్మ గుండు సూది. నేను తెలుసా ఇది ప్యారడీ చేసుకున్నా. కీరవాణి గారి పాటలు చాలా పాటలు నేను ప్యారడీ చేశా. ఇది మీ ప్యారడీ సాంగా? లేదు, గుండు సూది అన్నది ఆయన పాటే, కానీ నేను ప్యారడీ చేసుకున్నా చాలాసార్లు. అప్పుడేంటే మధ్యలో మనకి ఉల్లిపాయలు చాలా రేట్ ఎక్కువైపోయాయి కదా. ఉల్లిపాయ ఉల్లిపాయ రేటెంత పెరిగినావే ఉల్లిపాయ, నిన్ను చూస్తేనే కళ్ళు మంట ఉల్లిపాయ, ఇప్పుడు కొనాలంటే ఒళ్ళు మంటాయ ఉల్లిపాయ ఉల్లిపాయ ఇలా పాడుకున్నాను. కానీ ఈ సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటలు చాలా ఉన్నాయి, అవన్నీ పాడుకుంటూ వెళ్ళిపోతే మనకు ఇప్పుడు టైం కూడా తెలీదు. మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ చేయి చేయి అడ్డగోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి, నేటి అత్తమ్మ నాటి కోడలివి, తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి, పూలల్లో దారమై పూజలే చేసే. కీరవాణి గారికి తెలుగు వన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అత్త మామల కొలుచు అందాల అతివ,
పొట్టేళ్ళు ఎరుగని పతి పంకజాక్షి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. సరే, మరి ఈ పాటలన్నీ తలుచుకుంటూ ఉంటే మనకు టైం తెలియదు కాబట్టి మరొకసారి కీరవాణి గారికి తెలుగు మన తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.